మనం ఈ మధ్యలో కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్‌లో జరిగిన అమానుష ఘటన చాలా మందికి బాధాకరం అండి. అందులో లేడీ డాక్టర్ అయిన తన పైన యువతి పైన రేప్ చేయడం జరిగింది. అమానుషంగా తనను చాలా ఇబ్బంది పెట్టి, హింసించి, క్రూరంగా తన ఎముకలను విరిచేసి, తన గొంతు నమిలి, దాంతో పాటు తనకు ఎక్కువగా గాయాలు చేయడం జరిగింది పాపం తనకు. తనను రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరం అండి. మేజర్ గా తనకు గొంతులో దగ్గర విపరీతమైన రక్తస్రావము, అలాగే పెదాల దగ్గర విపరీతమైన రక్తస్రావము, దాంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ లో నుండి రక్తస్రావము జరిగిందండి. మనకు వాళ్ళకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో డాక్టర్స్ చెప్పారు. అక్కడ ఎముకలు పూర్తిగా విరిచేసి చాలా దారుణంగా హింసించారండి తనను. ఇది మనకు కోలకత్తాలో హాస్పిటల్లో ఇది చాలా జరిగింది. తర్వాత మెల్లమెల్లగా అది చాలా మనకు ఇండియా మొత్తం, మన భారతదేశం అంతటా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దీని మీద అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేయడం జరిగిందండి. యాక్చువల్గా తను ఒక రోజు ఆగస్టు 8వ రోజున రాత్రి నైట్ డ్యూటీ వేయడం జరిగింది తనకు, ఆ డాక్టర్ కు. ఆ నైట్ డ్యూటీ ఉన్న రోజున రాత్రి మన నీరజ్ చోప్రా మన ఒలింపిక్ లో తన ఆటను చూసిన తర్వాత నైట్ భోజనం చేసి వాళ్ళ అమ్మ నాన్నతోటి మాట్లాడిందండి. వాళ్ళ మదర్ తోటి, ఫాదర్ తోటి మాట్లాడి తర్వాత పడుకుందామని చెప్పేసి మన అక్కడనే వాళ్ళకు కేటాయించిన గదులలో వెళ్ళిపోవడం జరిగింది. అదే తన చివరి రోజుగా అయిపోయిందండి ఆ రోజు. అక్కడనే అదే హాస్పిటల్లో తన హత్యకు గురవడం జరిగిందండి. ఆ జరిగిన సంఘటన తర్వాత వాళ్ళ కాలేజీ యాజమాన్యం కూడా అది సూసైడ్ గా పరిగణించింది. ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారండి. అది ఆత్మహత్య కాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మనకు ఏం తెలిసిందంటే అది అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారని తెలిసిందండి. తన బాడీలో 150 మిల్లీగ్రామ్ స్పర్మ్ ఉందండి. యాక్చువల్ గా ఒక అబ్బాయికి రిలీజ్ చేసే స్పర్మ్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. అలా 150 మిల్లీగ్రామ్ స్పర్మ్ ఉండడం అనేది అంటే ఎంతమంది తనను ఇబ్బంది పెట్టారు, ఎంతమంది కలిసి రేప్ చేశారు అనేది అది చాలా దారుణం ఉంది. అది ఎంత ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలియాల్సి ఉంది. దీనికి గవర్నమెంట్ తరఫున కూడా మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి, ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలండి. ఎందుకంటే ఇది ఒక డాక్టర్ కాదండి, ఒక డాక్టర్ అమ్మాయికి కాకుండా ఇలా అనేక రకాలుగా ఎంతో మంది అమ్మాయిలకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు కఠినమైన చర్యలు విధించాలి, కఠినంగా ఉండే చట్టాలు రావాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎవరైనా చెయ్యాలి అంటే వెన్నులో వణుకు పుట్టేలాగా, కఠినంగా వ్యవహరించేలాగా చట్టాలను మనం రూపొందించాలండి. ఎందుకంటే ఇప్పుడు మన దుబాయ్, కువైట్, షార్జాలో చూస్తే ఏం చేస్తారు, వాళ్ళను నడి రోడ్డు మీదనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు హింసించారు, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించారో అదే రకంగా నడి రోడ్డు మీదనే చంపేయడం అనేది చూస్తుంటాం గవర్నమెంట్. అదే చట్టాలు గనక మన ఇండియాలో కూడా మనం అమలు చేయాలి. అలాంటివి చూసినప్పుడు కనీసం వేరే వాళ్ళు కూడా ఇలాంటి చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. మళ్ళీ రిపీట్ కాకుండా కొంతవరకైనా మనం దాన్ని నిర్మూలించవచ్చండి. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది, పాపం తనకు ఎంతో బాధాకరం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాస్పిటల్ కి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిని అసలు చూపెట్టలేదు. వాళ్ళకు ఫోన్ చేశారు, కాలేజ్ యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ ఇట్లా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పారు. మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే వీళ్ళు చాలా టెన్షన్ పడి ఎక్కువగా వాళ్ళు పక్క ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సహాయం తీసుకొని, పక్క ఇంట్లో ఉన్న అమ్మాయిని వాళ్ళందరినీ ఫ్యామిలీని తీసుకొని వాళ్ళు కాలేజీకి వెళ్ళడం జరిగింది, హాస్పిటల్కి. అక్కడ వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారండి. 1-2 గంటలు వెయిట్ చేసినా కూడా వాళ్ళ అమ్మాయిని చూపించలేదు. అప్పటికి వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు విపరీతంగా ఏడవడం అనేది జరిగింది. తర్వాత మెల్లమెల్లగా ఒక 2-3 గంటల తర్వాత అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి మెల్లగా చూపించారు అమ్మాయిని. ఆ చూసిన సందర్భంలో వాళ్ళు ఎలా ఉందంటే అమ్మాయి మొత్తము 2 కాళ్ళు మొత్తము విపరీతంగా కొంచెం స్ట్రెచ్ అయిపోయి ఉన్నాయి. అది చాలా దారుణంగా గాయాలతో పడి ఉంది అమ్మాయి. విపరీతమైన రక్తము స్రావం జరిగి ఉంది. ముఖాని పైన చాలా ఇంజురీస్ ఉన్నాయండి. అది చూసి వాళ్ళు ఎంతగానో బాధపడి ఎంతగానో ఏడవడం జరిగింది తల్లిదండ్రులకు. అలాగే అందులో ఉన్న పక్కన ఇంటి వాళ్ళను కూడా వాళ్ళు చూసి ఇది సూసైడ్ కాదండి, ఇది ఆత్మహత్య లాగా లేదు, ఇది చాలా మంది కలిసి హింసించి చంపేసినట్టుగా ఉందనుకున్నారు. తర్వాత మనకు కాలేజ్ యాజమాన్యం ఆత్మహత్య అని చెప్పినా కూడా తర్వాత పోస్ట్ మార్టంలో
నివ్వరపోయే నిజాలు తెలిసాయని. ఇంత దారుణంగా హింసించి చంపడం అనేది చాలా అంటే చాలా దారుణం అండి. వీటికి మనం కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఆగవు. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు జరిగాయి. అయినా కూడా మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఇది ఏమవుతుంది రాను రాను ఇది కూడా మనం ఒక నెల 2 నెలల తర్వాత మర్చిపోతాము. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. మంచి చట్టాలు రూపొందించాలి గవర్నమెంట్ నుంచి. వాళ్ళకు ఆల్రెడీ ఆ కేసు కూడా వాళ్ళు సిబిఐకి అప్పగించారని. వాళ్ళు కూడా చాలా మటుకు పట్టుకున్నారు. సంజయ్ రాయ్ అనే అబ్బాయిని. అతను కూడా కాలేజీలోనే డ్యూటీ చేసేవాడు. అతను దానికి ఆయన హెడ్ ఫోన్స్ ద్వారా తన చెవులో పెట్టుకొని హెడ్ ఫోన్స్ ఉన్న దాని ద్వారా కనిపెట్టారు వాళ్ళు అతను చేశాడని. ఆ సంజయ్ రాయ్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ సంజయ్ రాయ్తో పాటు ఎంతమంది దాని వెనుక ఉన్నారనేది మనం కనిపెట్టాలి. వాళ్ళని అందరినీ పట్టుకొని కంపల్సరీ వాళ్ళ శిక్ష విధిస్తేనే తన ఆత్మకు శాంతి చేకూరుతుంది. అలాగే ఎంతో మంది ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు చేయాలన్నా చాలా భయాందోళనకు గురవుతారు. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే చట్టపరంగా మనము చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే మన డాక్టర్స్ నుంచి కూడా అనేక రకాలుగా 17వ తారీఖు 6 గంటల నుంచి 18వ తారీఖు ఆగస్టు 6 గంటల వరకు అనేక రకాలుగా నిరసనలు చేపట్టడం జరిగింది. మొత్తం దేశమంతటా నిరసనలు చేపట్టనున్నారు. అలాగే దానితో పాటు అత్యవసర సేవలు తప్ప మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ బంద్ చేశారండి. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 18 ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సేవలు వైద్య సేవలు చేయొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషను, అలాగే అనేక రకాలుగా మా హోమియోపతి అసోసియేషన్ నుంచి కానివ్వండి, ఆయుర్వేదిక్ వాళ్ళు కానివ్వండి, స్వచ్ఛందంగా వాళ్ళు కూడా అసోసియేషన్ నుంచి కూడా అన్ని క్లినిక్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. దాంతోపాటు మేజర్గా అత్యవసర విభాగంలో తప్పదు అనుకుంటే దానికి మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఇవ్వమన్నారండి. మిగతా వాటికి మాత్రం మేజర్గా ట్రీట్మెంట్స్ అనేవి పూర్తిగా బంద్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగద్దు. మళ్ళీ ఇలా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న అమ్మాయికే ఇలా జరిగింది అంటే ఇక నార్మల్ పబ్లిక్కి అనేది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్లలో చాలా మందిలో వాళ్ళకు సెక్యూరిటీని కల్పించాలండి. ఎందుకంటే వాళ్ళు పడుకునేటప్పుడు కానీ వాళ్ళు చేసి నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీని అనేది కల్పించి జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకునేలాగా మన చట్టాలను రూపొందించుకోవాలి. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటే చాలా మంచిదండి.